సాంబశివరావు గారు మీరేం గమనించాలండి. చెప్తారు? దళిత బంధులో కొంత అవకతవకలు ఉన్నాయి. సో దీంట్లో 20కి పైగా కూడా ఎమ్మెల్యేలు డబ్బులు వసూలు చేశారు. 3 లక్షలు 4 లక్షల రూపాయలు కూడా వసూలు చేశారు దళిత బంధులో అంటూ కూడా నేరుగా సీఎం కేసీఆరే దీన్ని ప్రకటించారు. ఆయన కౌంటర్గా కూడా ఇంటర్నల్ సమావేశంలో చెప్పారు. సో ఇప్పుడు దీనిపై మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అన్నా నేను ఒకటి చెప్తా విషయము. బీజేపీ తెలంగాణ చేసింది శూన్యము. కాంగ్రెస్ పార్టీ అయితే మొత్తం నామరూపాలు లేకుండా పోతుంది తెలంగాణలో. ఒక్క మాట చెప్తానా నేను, స్కీములో తప్పులు ఉంటే సరిదిద్దుకోవాలి. ఎవరైనా ఇలాంటి తప్పులు చేస్తే స్పేర్ చేసేది లేదని మీడియా కథనాల ద్వారా మేము విన్నాం. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు దాంట్లో ఏమన్నా తప్పు కనిపిస్తుందా అన్న? ఇప్పుడు ఎందుకంటే స్కీములు అనేది దళితులను అప్లిఫ్ట్ చేయాలి, దళిత వాడని ధనవాడ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని దాంట్లో లోపభూయిష్టంగా ఉండకూడదు, లోపాలు ఉండకూడదు. కరెక్ట్ గా దళితులకు ఏదైతే 10 లక్షలు ఇస్తారో ఆ 10 లక్షలు వాళ్ళకు నేరుగా అందాలన్న ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి గారు పాజిటివ్ మేనర్ తోటి చెప్తే, బీజేపీ పార్టీ వాళ్ళు పెద్ద ఏదో ఇరగదీసినట్టు పగలగొట్టినట్టు తెలంగాణకి ఏదో లక్షల కోట్లు ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు. జిఎస్టీలో మన వాటానే ఇవ్వలేదు వాళ్ళు. ఇంకా తెలంగాణకు బీజేపీ చేసింది కేంద్ర ప్రభుత్వం నుంచి శూన్యం, జీరో చెప్పి నేను చెప్తున్నా ఈ సందర్భంగా అన్న. మరి ఇలాంటి టైంలో తప్పులేమన్నా సరిదిద్దుకొని మీరు కరెక్ట్ గా ఉండండి, దళితులకు ఎలాంటి అన్యాయం జరగొద్దని మా ముఖ్యమంత్రి గారు చెప్తే అది తప్పెట్లయితుందన్న? నాకు ఒక్కటి అర్థం కాదు ఈ రోజు. అంటే ఇప్పుడు సాంబశివ గారు అభ్యర్థులను మార్చేందుకు ఈ కౌంటర్ కొంత ముందుగానే ఒక సూచన కేసీఆర్ ఇచ్చారు అని చెప్పుకోవచ్చా మరి? ఎందుకంటే ఇప్పుడు చాలా చోట్లలో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకరంటే ఒకరు పోటీలు పడతా ఉన్నారు. కొన్ని నియోజకవర్గంలో నాకంటూ కూడా పడతా ఉన్నారు. అంటే వీళ్ళని ఎవరినైనా మార్చడానికి కోసం సీఎం కేసీఆర్ ఇటువంటి డైలాగ్ వేశాడా అన్న? ఒక మాట చెప్తా ప్రణయ్ అన్న, నేను ప్రతి పార్టీలో 1, 2, 3 క్యాండిడేట్స్ అనేవారు ఎమ్మెల్యేకు పోటీగా ప్రతి నియోజకవర్గంలో ఉంటారన్న. ఒక టీఆర్ఎస్ పార్టీలే కాదు, బీజేపీలో కానీ కాంగ్రెస్ లో కానీ ఇప్పుడు 5 ఏళ్ళు ఒక ఎమ్మెల్యే ఉంటే అదే 5 ఏళ్లలో ఇంకొక లీడర్ కూడా నేను ఫ్యూచర్ లో కావాలి ఎమ్మెల్యే అన్న ఉద్దేశంతో ఇంకొక కూడా తయారవ్వడం, సెకండ్ క్యాడర్ నుంచి థర్డ్ క్యాడర్ నుంచి కూడా తయారవ్వడం జరుగుతుంది. సీట్లు ఆశించడంలో కూడా తప్పు లేదు. ముఖ్యమంత్రి గారు క్లియర్ గా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడం జరిగింది. సిట్టింగ్లు ఎవరైతే మంచిగా పనిచేసిరో, ప్రజలకు చేరువైనరో, మన పథకాలను ప్రజలకు తీసుకుపోయి ప్రజలకు పర్ఫెక్ట్ గా అందిస్తున్నారో ఆ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇస్తామని చెప్పడం జరిగిందన్న. ఒక్క విషయం అయితే దీన్ని మనం ఎమ్మెల్యే క్యాండిడేట్లను మారుస్తారనే సంకేతం ఏం లేదు. వాస్తవంగా బ్రహ్మాండంగా ఈసారి వచ్చే ఎలక్షన్ లో 100కు 100 సీట్లు మేము సాధిస్తాం. మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ముచ్చటగా 3వ సారి మేము తెలంగాణ ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా దాన్ని ప్రభుత్వం ఏర్పాటు అయిపోతున్నారని చెప్పగలుగుతున్నాను నేను.